అందరికీ నమస్కారం అండి. నేను నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు ఆమ్లాస్ నియోజకవర్గంలో కొత్త రోడ్డు వద్ద ఇట్టుబట్టి అనే ఒక కాలువ ఉంది. దాన్ని ఆక్యుపై చేసి దానిపైన స్లాబ్ వేస్తారనేసి కొంతమంది వ్యక్తులు హిందువులను అపోహ సృష్టించి జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు ఏంటి జనాలు తెలియాలి. కాబట్టి ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడ జరిగిందేంటి, అసలు వాస్తవం ఏంటనేసి జనాలు చెప్పాల్సిన అవసరం ఒక చైర్మన్గా మాకు, ఇక్కడ నీటి సంఘ ప్రెసిడెంట్గా బాలకృష్ణకి కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ ఉంది. కాబట్టి మేము వచ్చి వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామండి. ముందుగా ఇక్కడ ఇదోండి, ఇప్పుడు గత ఓఎన్ఎం నిధులతో మేము జగినటువంటి మిచ్చిపట్టింది. ఇక్కడ పాపులేషన్ బాగా ఎక్కువ అవడం వల్ల చాలామంది రక్తం అంతా తీసుకొచ్చి బయటలో వేసడం వల్ల మేము పని చేసేప్పటికి కూడా నెల రోజుల్లో అది పూర్తిగా మళ్ళీ కూరుకుపోయి మిషన్ తీసినా సరే మిషన్ దిగిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి మేము కొన్ని పార్టీ కార్యక్రమాల సందర్భంగా ఆ గ్రామంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రైతులు మమ్మల్ని కలిసి ఇదండి మా పరిస్థితి, మాకు అక్కడ మీరు ఏదో ఒక ఇది సీసీ వాళ్ళు కానీ ఏదో ఇవ్వకపోతే మాకు అక్కడ నీళ్లు స్టక్ అయిపోయి సుమారు 150-200 ఎకరాలు వెనక పక్క ముంపుకు గురవుతుందని చెప్పేసి మాకు 10 సార్లు వాళ్ళు పీజీఆర్ఎస్లో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కలెక్టర్కి కానివ్వండి, ఒక నీటి సంఘ చైర్మన్గా మాకు కానివ్వండి, ఎమ్మెల్యేకి కానివ్వండి కంప్లైంట్ చేశారండి. అందులో భాగంగా ఈరోజు మేము అక్కడ మొన్న ఒట్టు చేయించగా అప్పటికీ మిషన్ దిగిపోవడం వల్ల కొంతమంది రైతులు ఏం చేశారంటే మేమే చేసుకుంటాం లేదంటే మా పొలాలు మునిగిపోతున్నాయనేసి వాళ్ళు చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అక్కడ ఆక్యుపై జరగకుండా బట్టి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉల్లోపు ఉంచేసి మీరు కట్టుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ బట్టి యొక్క మెజర్మెంట్స్ కేవలం 10 అడుగులు మాత్రమే ఉల్లోపు. కానీ ఈరోజు చేసినటువంటి పని సుమారు 12 అడుగుల పైన వెడల్పు ఉంచి ఇక్కడ కాంక్రీట్ గోడలుగా కట్టడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు ఒక కాలువ కానీ ఒక బట్టి కానీ ఉండేటప్పుడు ఆ పక్క ఇల్లు ఉండేటప్పుడు ఆ కాలువ నీరు పోతే గట్టు వాడుకోండి. గట్టు ఎవరైనా పక్క ఇల్లున్నా ఏదున్నా గట్టు ఒక రోడ్డు కానీ ఒక గ్రావులో ఏదో వేసి మనం వాడుకోవడం జరుగుతుంది. ఎలా ముందుకు వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ విషయాన్ని మేము చూపిస్తాం. దయచేసి ఇది శ్రీకాకుళం పాలకొండ రోడ్డు అండి, హైవే రోడ్డు. ఇది ఇక్కడి నుంచి ఆర్ఎండి వాళ్ళు ఒక స్లాబ్ కలవట్ ఇవ్వడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆర్ఎండి వాళ్ళు ఇక్కడ 2 బొంగలు బట్టి స్లాబ్ కలవట్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే ఇదేనండి, ఇక్కడ వచ్చేటప్పుడు అవుట్లెట్ ఏదైతే ఉందో రోడ్డు అవతల నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో ఆ అవుట్లెట్లో చెత్తంతా వేయడం వల్ల ఇక్కడ బాగా డ్యామేజ్ అయిపోయి నీరు వెళ్ళకుండా కింద రైతులకు కూడా నీరు అందట్లేదు, మీద రైతులు పంటకు ముంపు కూడా అవుతుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఈరోజు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము మిషన్తో చేసినప్పుడు కూడా అది మళ్ళీ చెత్త వేయడం వల్ల ఇదైపోయింది. కాబట్టి ముందుకు వచ్చి వాళ్ళు ఈ పని చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఏదో ఆక్యుపై చేస్తారు నేను చెప్పడం తప్పుడు కామెంట్లు చేస్తున్నాను. దయచేసి ఇప్పుడు నేను ముందు చూపించాను మీకు, అక్కడ బట్ట ఉంది, దాని పక్కన గట్టు ఉంది, అక్కడ ఉన్నాను ఆ పక్క ఇల్లున్నా ఎవరున్నా వాడుకుంటున్నారు. అదేవిధంగా బట్టికి బట్టు ఉంది, గట్టుకు గట్టు ఉంది, ఇక్కడ బెర్మ్ ఉంది. ఇక్కడ ఎక్కడ మీకు ఆక్యుపై చేస్తుంది మేము ఎలాగనిస్తే ఎలాంటి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మార్కింగ్ కూడా చేయడం జరిగింది. గట్టు ఆయన పట్టుమనాన్ని బట్టి ఉంది. దయచేసి ఇప్పుడు ఇలాంటి తప్పుల ఆరోపణ చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని ప్రజల్ని అయోమయాన్ని సృష్టించకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనేసి ఈ నాయకుడికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ముందు చెప్పాను నేను, ఈ బట్టి యొక్క వెడల్పు కేవలం 10 అడుగులు మన డిజైన్లో ఉన్నది, ఇరిగేషన్ డిజైన్లో ఉన్నది 10 అడుగులు. ఇప్పుడు చూడండి దగ్గర 12 అడుగుల నుంచి 15 అడుగుల వరకు కూడా వెడల్పు ఉంది. ఇంకెక్కడ ఆక్యుపేషన్ అయింది, గట్టులాగే ఉంది. ఆక్యుపేషన్ తెలియండి సర్వేని పిలిచి మేము మార్కింగ్ కూడా చేయించాం ఆ పక్క ఈ పక్క. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు ప్రజలు నమ్మొద్దు. ఏమైనా ఉంటే వాస్తవాన్ని తెలుసుకొని ఫీల్డ్లోకి వచ్చి చూసైనా మీరు వాస్తవాలు తెలుసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం.